హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ షోనో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై అదర్ వీడియో. నాకు తెలుసు నా రూమ్ కొంప చూడనీకే వచ్చిళ్ళు, వీడియో ఓపెన్ చేశారు. సో సారీ, నాది కాదు, నేను రెంట్ ఉంటున్నా ఇక్కడ. మా ల్యాండ్ లార్డ్ది ఇది, ఎవరిదో ఈ శ్రీలంకన్ ఫ్యామిలీ వాళ్ళది ఇది, ఈ హౌస్ మొత్తము. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకసారి చూపిస్తా ఇక్కడ ఇల్లులు ఎట్లున్నాయి, ఏంది, నేను ఏడు ఉంటున్నో మొత్తం ఒక ఫుల్ క్లారిటీ ఇస్తాం. ఒకసారి అయితే వెయిట్ చేసి అయితే చూడండి. ఇక్కడ ఇల్లులు మాత్రం అయితే అన్ని సేమ్ ఉంటాయి, సేమ్ ఆర్కిటెక్చర్ డిజైన్, సేమ్ ఒకటే ఇంజనీర్ మొత్తం ఇల్లు కట్టినట్టు ఉంటుంది. చూడండి, ఈ ఇల్లు బ్లాక్ డోర్ ఉన్నది, ఆ ఇల్లు వైట్ డోర్ ఉంది. ఆ ఇల్లు కొంచెం చేంజెస్ ఉన్నది, బట్ సేమ్ డిజైన్. మళ్ళీ స్పేస్ ఏముండదు, అతికినట్టే ఉంటుంది. ఆ ఇంటికి అసలు గ్యాపే లేదు, పక్కనే ఇల్లు ఉన్నది. సో ఇట్లా ఉంటుంది. అండ్ ఇక్కడ డిఫరెన్స్ చూడండి, 105 కదా, ఈ డోర్ నెంబర్ 105, అది 107. 106 ఏడాపోయిందంటే 106 మళ్ళీ డిఫరెంట్ లైన్లో ఉంటుంది. అక్కడ ఈవెన్ నెంబర్స్తోని ఇంటి నెంబర్స్ ఉంటాయి, ఇక్కడ ఆడ్ నెంబర్స్తోని ఇల్లులు ఉంటాయి. ఇది డిఫరెంట్ లైన్స్లో డిఫరెంట్ నెంబర్స్, ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్, హౌస్ నెంబర్స్ ఇట్లా డిఫరెన్షియేట్ చేసి ఉంటాయి యూకేలో ఇల్లులు. నేను ఉండే ఇల్లు చూడండి, నార్మల్గా ఇట్లున్నది ఇల్లు. 2 ఫ్లోర్స్ ఉంటుంది. ఒకటేమో ఫస్ట్ పైన లాఫ్ట్, నేను పైన ఉంటా సెకండ్ ఫ్లోర్లో. నార్మల్గా ఇల్లు అయితే ఇట్లుంటుంది. అండ్ ఇంటి ముందు ఇవి 2 ఉంటాయి, ఈ చెత్త డబ్బాలు. ఒకటేమో రీసైకిల్కి అండ్ ఒకటేమో పడేయనికి మొత్తం చెత్త. ఇది గేట్, మా బ్యూటిఫుల్ గేట్, చిన్న గేట్. అసలు కుక్కలు కూడా దూనుకో. మన ఇండియాలో ఏమో పెద్ద పెద్ద గేట్లు ఉంటాయి కదా, ఇక్కడ ఇంత చిన్న గేట్లు. అసలు చిన్న పొర కూడా జంప్ చేయొచ్చు, లాంగ్ జంప్ అయితే ఒట్టిగా చేయొచ్చు, ఇంత చిన్నగా ఉంటుంది డోర్. అండ్ ఇక్కడ ఖరాబ్ అయిన చెట్లు, ఇవన్నీ నాయి కావు, నన్ను వేసుకోకండి, ఇవి మావి కావు. ఇవి అన్నీ ల్యాండ్ లార్డ్స్కి బిలాంగ్ అవుతుంది, వాళ్ళు శ్రీలంకన్ వాళ్ళు. ఇవి చెత్తలు, ఈ చెత్త ఆల్రెడీ పడేసిందిగా. ఇవన్నీ ట్రాష్. ఇవి మెయిన్ డోర్, ఇది మెయిన్ డోర్, ఇంటికి ఉన్న మెయిన్ డోర్. అరే బంద్ అయితే, అమ్మా బంద్ అయింది. మళ్ళీ నేను ఇంటి లోపలికి ఎట్లా వెళ్ళాలి, అయ్యో కీస్ కూడా మర్చిపోయినా. అయితే బంద్ చేసుకున్నా. ఇప్పుడు మన రూమ్లో ఒక అన్న ఉన్నాడు, వెళ్ళిపోతుంది కదా, ఆ అన్న ఒకసారి ఓపెన్ చేసి వెళ్ళిండు, డోర్ ఓపెన్ చేయండి అన్న అంటే. ఇక లోపల రాగానే వెల్కమ్ మ్యాట్ ఉన్నది. అండ్ ఇక్కడ చెప్పులు చూడండి, అన్ని బ్రాండెడ్ చెప్పులు, నాయి కావు, మా ఓనర్ కొడుకు. మొత్తం నైకీ, పూమా, మొత్తం వాళ్ళ బిడ్డలు షూలు అన్నీ ఇక్కడ ఉన్నాయి. మనకు ఒకటే ఇచ్చిల్లు, ఒకటే రాక. ఇవి నాయి, రెడ్ టేప్ చీప్, ఇవి నావి. డోర్ బంద్ చేసి లోపలికి వెళ్తాం, చూద్దాం మళ్ళీ లోపల ఏమేమి ఉన్నాయి అన్నీ చూపిస్తాం. స్టే ట్యూన్. లైక్ వేసుకోండి, వీడియోకి లైక్ వేసుకోకుండా ఒకటి లైక్ వేసుకోండి. ఇది సెకండ్ డోర్. ఈ సెకండ్ డోర్ కూడా క్లోజ్ చేసేద్దాం. మనం ఇంటి లోపలైతే ఎంటర్ అయినామా. ఇది ఇల్లు ఫస్ట్ రాగానే. ఈ ఫోటో నాది కాదు, మా ఓనర్ కొడుకుది. ఇది రాగానే ఒక అద్దం ఉంది, అండ్ ఇది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్కి బోనీకి స్టేర్స్ చాలా బాగున్నాయి కదా. క్లాత్ వెల్వెట్తో ఉంటుంది. మళ్ళీ మా ఓనర్ చాలా నీట్గా పెడుతుంది ఈ స్టేర్స్. ఇవన్నీ వాళ్ళ ఫ్యామిలీ కదా, సో నార్మల్గా వాళ్ళు నీట్గా పెట్టుకోనికైతే ట్రై చేస్తారు. మెయిన్గా కెమెరా ఉంది చూడండి, కెమెరా. అండ్ ఈ డోర్ ఉంది కదా, ఈ డోర్లో మన ఓనర్ వాళ్ళే ఉంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఇట్లా ఉంటుంది ఇల్లు అని చూపిస్తున్నా మీకు. అండ్ ఇందులో ఎవరు ఉంటారు, ఇందులో వేరే వాళ్ళు ఉంటారు. అండ్ ఇవైతే కామన్గా చూస్తూ అంటారు. ఇంకో కెమెరా ఇక్కడ ఇట్లుండేగా. సో ఇది ఓపెన్ కిచెన్. ఇక్కడ కిచెన్ ఉంటుంది చూడండి. ఇది స్టవ్, ఇది మనం యూజ్ చేద్దామని మా ల్యాండ్ లార్డ్ ఏం చేసింది, దీని మీద యాక్వేరియం తెచ్చి పెట్టింది. ఇక మనం ఎక్కడ యూజ్ చేస్తాం, ఇక్కడ మెయిన్గా నేను ఉండే ఇంట్లో ఫుడ్ వండుకొద్దు అంటారు. మళ్ళీ ఏంటంటే మనం ఘాటు మసాలాలు తింటాం కదా, సో వీళ్ళకి ఈ స్మెల్ పడదంట. మళ్ళీ టైం తీసుకుంటారు, మీరు గ్యాస్ ఎక్కువ యూజ్ చేసుకుంటారు, ఎలక్ట్రిక్ బిల్ నాకు ఎక్కువ వస్తారని చెప్తారు. ఇది చిమ్నీ పైన. కానీ ఇప్పుడైతే నేను 2 years అవుతుంది ఇంట్లో ఉండి, బట్ నేను ఇంకా అసలు ప్యాన్ పెట్టలే, వండుకోలే, నేను బయట నుంచి తింటా అంత ఫుడ్. ఇవి కబోర్డ్స్, స్టోరేజ్ కబోర్డ్స్. ఇది ఓపెన్ కిచెన్, కానీ మేము కిచెన్ యూజ్ చేయలే, వేరే వాళ్ళు యూజ్ చేశారు అప్పుడప్పుడు. కానీ వాళ్ళు ఇప్పుడు ల్యాండ్ లార్డ్ వాళ్ళు వేరే దగ్గర షిఫ్ట్ అయినారు కాబట్టి మస్తు యూజ్ చేస్తారని వాళ్ళ సేఫ్ సైడ్కి యాక్వేరియం పెట్టుకొని పోయినారు. అండ్ మైక్రోవేవ్ ఇది. అండ్ ఇది క్లీనింగ్ ఏరియా. మనం ఏదైనా మనం ఇక్కడ ఎంతమంది ఉంటున్నారో ఇక్కడికి వచ్చి టెనెంట్స్ అంతా వచ్చి ఇక్కడ సాఫ్ చేసుకుంటారు. ప్లేట్లు అయినా ఏదైనా క్లీనింగ్ ఉంటే ఇక్కడ చేసుకుంటారు. మెయిన్లీ ఇక్కడ ఈ ట్యాప్ ఏమో హాట్ వాటర్ వస్తుంది. ఇదేమో క్లీనింగ్ వాటర్ అండ్ డ్రింకింగ్ వాటర్. అందరూ ఇదే వాటర్ తాగుతూ అంటారు, బట్ నా రూమ్లో వాటర్ ఫిల్టర్ ఉన్నది, సో అందుకే నేను దాకా. ఇవి మొత్తం మురికి డస్ట్ ఉంటుంది, ఇదే తాగుతారు మ్యాక్సిమమ్. ఈ నా సామాన్లు ఒకసారి చూపిద్దాం. ఇవి నా బట్టలు, ఇవి వాషింగ్ మిషన్కి వేయాలి. ఇవన్నీ షాంపూలు, ఇవన్నీ సరుకులు.
ఇవన్నీ ఎవరి రాని ఆయన అంటే మా ఫ్రెండ్స్ కూడా ఉన్నాయి. ఇదంతా స్టఫ్ నాయే, అంత చెత్త అంతా పడేయాలి కానీ టైం ఉంటలేదు, పడేస్తలేము. ఇది ఇక్కడ వచ్చి మనం క్లీన్ చేసుకుంటాం. అండ్ ముందు పోతుంటే మా బంగారం ఇక్కడ ఉన్నది వాషింగ్ మిషన్. ఓన్లీ స్పెషాలిటీ ఏంటంటే ఈ వాషింగ్ మిషన్ జస్ట్ 20 minutesలో వాష్ అవుతుంది. మరి నాకు ఏం అర్థం కాలేదు, ఇది ఏం కంపెనీయో, ఇది 20 minutesలో ఎట్లా వాష్ చేస్తుందో నాకు ఇంకా అర్థం కాలే. కానీ మా ల్యాండ్లార్డ్ అసలు ఇది తిప్పొద్దని ఈ టేప్ కూడా వేసింది. ఈ టేప్ ఎత్తే మనం ఇది ప్రోగ్రామ్ సెట్ చేసుకోలేము కదా, సో మనం ఒక 1 hour 2 hours పెట్టుకొని మంచిగా క్లీన్ చేయించుకుంటే లేదు, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని ప్లాస్టర్లు వేసి వెళ్ళిపోయింది. దీనికి ఓన్లీ 20 minutes ప్రోగ్రామ్ సెట్ చేసిపోయింది. ఆ 20 minutesలో ఏం కడుగుతారో ఏమవుతుందో అసలు తెలియదు. ఈ బట్టలు నావి కావు, మన ఓనర్ వాళ్ళే, కింద మొత్తం ఓనర్స్ వాళ్ళే ఉంటారు. ఇది ఓనర్ వాళ్ళ ఫ్రిడ్జ్, అది మా టెనెంట్ ఫ్రిడ్జ్. ఇది మా కోసం ఇచ్చింది. మా ఫ్రిడ్జ్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా. పేర్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ పడేయాలి, ఇంత చెత్తగా ఉన్నది. ఇది ఓనర్ వాళ్ళ ఫ్రిడ్జ్. అయ్యో అన్నీ సాఫ్ చేసి వెళ్ళిపోయింది అనుకుంటా. ఏమన్నా ఉన్నాయా? కిందేమో ఫ్రోజన్ మీట్ ఫుడ్ ఉంది. ఇదంతా ఇది ఫ్రిడ్జ్లు. అక్కడ ఇది మా బంగారం వాషింగ్ మిషన్, ఇవి మా ఫ్రిడ్జెస్. అండ్ అక్కడ కడిగే క్లీనింగ్ ఏరియా, మైక్రోవేవ్ కూడా అక్కడ ఉంది. సో ఇది డౌన్ స్టేర్స్లో ఇది ఉంది. అక్కడ కెమెరా అండ్ మెయిన్లీ ఇక్కడ కెమెరా. ఇంకా అందరి ఫేవరెట్స్ మన వాష్రూమ్స్. కింద ఫ్లోర్లోనే వాష్రూమ్స్ ఉంటాయి, పైన కూడా వాష్రూమ్ ఉంది, అది చూపిస్తా. కానీ అది మా ఓనర్ వాళ్ళు యూజ్ చేస్తారు. ఇది ఓన్లీ టెనెంట్స్ యూజ్ చేస్తారు. ఒక 10 మంది యూజ్ చేస్తారు, 10-12 మంది అయితే యూజ్ చేస్తారు. లైట్ అయితే వేసిన. ఇది మిర్రర్, ఇది కమోట్, పైన హీటర్. ఈ హీటర్ ఎందుకంటే చల్లగా ఉంటుంది, బాత్రూంలో చల్లగా ఉంటాయి. హీటర్ వేసుకుంటే కొంచెం వేడిగా ఉంటుంది, కూర్చోవచ్చు కొంచెం ఎక్కువసేపు. అండ్ బాత్ టబ్, ఇది పైప్ అయితే ఉండాలి మెయిన్గా, మనం షవర్తో స్నానం చేస్తాం కాబట్టి. ఇది బాత్ టబ్, ఇది వాష్ బేసిన్, ఇది కమోట్, ఇది వాష్రూమ్. ఇంకో చిన్న వాష్రూమ్ కూడా ఉన్నది, అది చూపిస్తా. ఇది చిన్న వాష్రూము. ఇది అయితే అసలు కంపు అసలు నేనైతే యూజ్ చేయ. ఇక అప్పుడప్పుడు మనం రియలైజ్ అవుతాం ఇక లండన్కి ఎందుకు వచ్చినామరా అంటే, అది అప్పుడప్పుడు తాగుతా అంట, కొంచెం సిప్ చేస్తా అంట, ఎప్పుడు తొందరగా చచ్చిపోదామని. జోక్సే పార్ట్, కానీ అది క్లీనర్ హార్పిక్ లాంటిది ఇక్కడ. అది సో ఇది అక్కడ వాషింగ్ ఏరియా, ఇది కమోట్. ఇక్కడ మ్యాక్సిమం అది ఎందుకుందని అనుకుంటున్నారా, అది టిష్యూస్ పెట్టుకోవడానికి. ఇది యూజ్ చేసేద్దాం. అండ్ ఇది ఓపెన్ ఏరియా, ఇక్కడ మనం అంతా బట్టలు ఆరేస్తాము. ఇదంతా లివింగ్ ఏరియా, నీట్ ఉండదు అయినా చూపిస్తున్నా. ఇది యాక్చువల్ అకామిడేషన్, నేను ఎక్కడ ఉంటున్నాను. ఇక్కడ వేరే ఆంధ్ర ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు. ఇది ఇక్కడ కొన్ని చెట్లు, వీళ్ళ డిజైన్ అయితే చేశారు. మనం పైకి పోదాం, ఇప్పుడు పైకి పోయి మనం అంతా రూమ్ చూపిస్తాం. మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ అయితే చూపించినా మీకు మొత్తం ఎట్లుంది. అండ్ మనం ఇప్పుడు స్టేర్స్ ఎక్కుతున్నాము. స్టేర్స్ నా ఏరియా ఎక్కడ ఉంది, నేను ఎక్కడ పడుకుంటున్నా, నా రూమ్ ఏడు ఉన్నది మొత్తం చూపిస్తా. ఇది కూడా మా ఓనర్ వాళ్ళు ఉంటారు. ఇది మా ఓనర్ వాళ్ళ వాష్రూమ్. ఇది ఇక్కడ వాళ్ళ బెడ్రూమ్, ఇక్కడ ఓనర్ వాళ్ళ వాష్రూమ్. ఇందులో వేరే టెనెంట్స్ ఉంటారు. మళ్ళీ ఇది కూడా ఓనర్ వాళ్ళదే, బట్ ఇది వేరే టెనెంట్స్ వాళ్ళు ఉంటారు ఈ డోర్లో. బట్ నేను ఇంకా పైన ఉంటా. ఇది సెకండ్ ఫ్లోరు, ఇది ఫస్ట్ ఫ్లోరు. కింద గ్రౌండ్ ఫ్లోర్, ఇది ఫస్ట్ ఫ్లోర్. అక్కడ ఓనర్ వాళ్ళు ఉంటారు. ఇది వాష్రూమ్. ఇవి కొన్ని ఫొటోస్, ఇట్లా అట్రాక్షన్కి వాల్పేపర్స్. ఇక్కడ వేరే వాళ్ళు ఉంటారు. ఇక్కడ మళ్ళీ ఓనర్సే ఉంటారు. ఈ పక్కన ఇది టెనెంట్స్ ఉంటారు, వేరే మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, హైదరాబాద్ వాళ్ళు ఉంటారు ఇక్కడ. ఇదే నా రూమ్ చూడండి. సెకండ్ ఫ్లోర్లో లాఫ్ట్లో ఉంటుంది. ఇది కొంచెం హట్ టైప్ ఉంటుంది. హైట్ ఉన్న వాళ్ళకైతే రోజు తాకుతా ఉంటుంది. ఇది హట్ లాంటి షేప్లో ఉంటుంది. ఇది లాఫ్ట్ రూమ్ అంటారు. రాగానే మా బంగారం అద్దం, చిన్న స్వీట్ అండ్ క్యూట్ అద్దము అక్కడ ఉంది కదా, అది అక్కడ అద్దము. ఇది మా ఫ్రెండ్ టవాలు, ఇది మా ఫ్రెండ్ బెడ్, అది నా బెడ్, అది నా డ్యూయెట్, నా హెడ్ ఫోన్స్ అక్కడనే పడి ఉన్నాయి. నా రూమ్ ఇంతే ఉంటుంది. చిన్న రూమ్లో ముగ్గురం ఉంటాం. ఇదంతా చూసి ఏంద్ర నాయన ఏడుంటాను అనుకోకండి, ఇట్లానే ఉంటుంది. బ్యాచిలర్స్ రూమ్స్ ఇట్లానే ఉంటాయి. అమ్మ ఇదైతే చూడండి, మనోడు వచ్చి ఓన్లీ పడుకుంటాడు, మొత్తం చెత్తనే ఉంటుంది. ఇది కూడా చెత్తనే, అది కూడా పెద్ద చెత్తనే. చూడండి ఇవన్నీ నాయే ఇవన్నీ నాయే. ఇది స్పెషల్ అపియరెన్స్. ఫ్యాన్ బంద్ చేసుకుందాం ఫస్ట్.
మా ఫ్యాన్ ఇది. మా ఫ్యాన్కి దానికి ప్రొటెక్షన్ ఉండదు, గాలి వస్తలేదని ప్రొటెక్షన్ పక్కకి తీసి పడేసినాం, అట్లనే యూజ్ చేస్తున్నాము. ఇది మా చెత్త కుప్ప, మా రూమ్లో చెత్త కుప్ప. అక్కడ రైస్ బ్యాగ్, మేము తినే రైస్ బ్యాగ్ ఇది కృష్ణ ఆంధ్ర సోనా మసూరి 20 pound ఏమో ఉంటుంది. అండ్ లిటిల్ రైస్ బ్యాగ్ అప్పుడప్పుడు ఎమర్జెన్సీలో యూజ్ చేస్తాం. ఇది మా చెత్త, ఇది మా హూవర్ మాప్ చేసుకోనీకి, అది క్లీనరు, కుక్కర్ రైస్ కుక్కర్, నా ప్లేటు, నా చెంచా, అది ఏందో సల్లా ఉన్నది చిన్న బాటిల్లో. అవి నా కుక్కర్, రైస్ కుక్కరు. అది చూడండి స్పెషల్ అపియరెన్స్ స్పెషల్ ఎఫెక్ట్లతోని రైస్ కుక్కరు. రైస్ చక్కగా వాష్ చేయకుంటే అట్లా లిడ్కి అట్లా వస్తుంది. అది రైస్ కుక్కరు. ఆయిల్ డబ్బా, అండ్ కింద చూసుకుంటే షూస్, అండ్ ఇక్కడ మొత్తం కిచెన్ రిలేటెడ్ సామాన్లు, మసాలాలు, సాల్ట్, షుగర్, అండ్ అవి నా జాకెట్స్. ఇక్కడ మాకు కబోర్డ్స్ లేవు, అంటే లైక్ కబోర్డ్స్ పెట్టుకోనికి బట్టలు పెట్టుకోనికి ఏం లేవు. ఈ చిన్న రూమ్లో ముగ్గురం అడ్జస్ట్గా ఉంటున్నాము. ఇవి నా షూలు, ఇది అమెజాన్ పార్సల్ ఏమో వచ్చింది. ఇది నా హెల్మెట్, సాక్స్లు ఏమైనా ఉంటాయి. మొత్తం క్లమ్జీ ఉంటుంది, ఇట్లుంటుంది. నార్మల్గా నేను ఎక్కడ ఉంటానంటే నేను నా రూమ్ టూర్ ఇదంతా చూడండి. అండ్ మెయిన్లీ నా ఎగ్ బాయిలర్, అది నా ఎగ్ బాయిలర్, నా ఛార్జర్, ఇది నా వాటర్ ఫిల్టర్. వాటర్ ఫిల్టర్ నేనే ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే ఇక్కడ వాటర్ డస్ట్ వస్తుంది, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయని నేను ఈ వాటర్ ఫిల్టర్ యూజ్ చేస్తున్నా. మీకు ఎవరైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఓపెన్ చేసుకొని బై చేయండి. జస్ట్ 40-50 poundsలో వస్తుంది. 3 months వరకు వస్తుంది ఈ ఫిల్టరు. చాలా ప్యూరిఫికేషన్ అయితే ఉంటుంది. ఒక 3 months ఈజీగా వస్తుంది ఈ ఫిల్టర్. అండ్ నా బాటిల్, నా గుడ్ల డబ్బా, నా బూస్ట్ డబ్బా, సర్ఫ్ డబ్బా, పర్ఫ్యూమ్స్, ఇంకేమున్నాయి ఇంకా చూడండి, డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ ఇట్లా ఉన్నాయి. నార్మల్గా టైం దొరికినప్పుడు చదువుకుంటా, టైం లేనప్పుడు నార్మల్గా ఇట్లానే వదులుకుంటా. ఇవన్నీ నా కాస్మెటిక్ థింగ్స్, నా సీరమ్స్, నా ఫేస్ వాష్, సన్ స్క్రీన్, నా అక్కడ సెటాఫైల్ది ఫేస్ వాష్ క్లిన్జర్, నా గోళీలు, ఇవన్నీ నాయి. ఈ సైడ్ అంతా నాయే. ఇట్లుంటుంది. ఏడు ఉంటున్నారా అనుకుంటున్నారు కదా మీరంతా, నాకు తెలుసు. ఇట్లుంటుంది. పర్ మంత్ నేను కట్టుతున్న ఓనర్కి 300 pounds. 300 ఈ బెడ్కి, 300 ఈ బెడ్కి, 300 ఈ బెడ్కి. మా ఫ్రెండ్ 300 కడతాడు, ఈ ఫ్రెండ్ 300 కడతాడు, నేను 300 కడతాను. మొత్తం 900 pounds ఎవ్రీ మంత్ ఓనర్కి అయితే ఇస్తున్నాము. థింగ్ ఈజ్, ఇది ఉంది కదా, ఇది బాక్స్ అలాంటిది. సో ఇది రూమ్ హీటర్. ఇది గ్యాస్తోని నడుస్తుంది, ఇది వర్క్ అవుతుంది. నడుస్తుంది అంటే ఉరకదు, వర్క్ చేస్తుంది అంటున్నా. ఇది హీటర్, కానీ ఎప్పుడు ఆన్ చేయాలి ఇప్పటి వరకు అయితే. మాకు ఈ చిన్న రూమ్ హీటర్ అయితే ఇచ్చింది మా ఓనర్, ఇది యూజ్ చేసుకోండి మీ రూమ్కి సరిపోతుందని. ఇట్లా ఉంటుంది రూమ్ హీటరు. చలి, మొత్తం చలి. ఇప్పుడు ఇంకో 1 month అయితే వింటర్ స్టార్ట్ అవుతుంది, ఘోరమైన చలి. ఇక హీటర్ ఆన్ చేసుకుని పడుకుంటాం మేము. అక్కడ చిన్న క్యాలెండర్ మా ఫ్రెండ్ ఇండియా నుంచి తీసుకొచ్చిండు. మా బుజ్జి అంటే బుజ్జి మిర్రర్. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మా హ్యాంగర్, ఇది మా బట్టలు హ్యాంగింగ్ చేసుకుంటాం కదా. సో ఇది ఇట్లా ఉంటుంది. ఇది లాఫ్ట్లో ఇది ఫస్ట్ కొత్తలో వచ్చినప్పుడు అయితే ఈ తలకాయ ఒట్టిగా దాకేది, ఏమన్నా పోయి గుద్దుకునేది. అలవాటు అవడానికి అయితే చాలా టైం పడుతుంది. ఈ లాఫ్ట్ హౌస్లో ఇంత చిన్న రూమ్లో అయితే మేము ముగ్గురం ఉంటున్నాం. ఇక మా ఫ్రెండ్స్ చెప్పుకోవాలంటే, ఇక మా ఫ్రెండ్స్ ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మొత్తం ఏడ పడితే ఆడనే ఉంటాయి థింగ్స్, చూడవచ్చు మీరు రూమ్లో. అండ్ ఇక్కడ ఏమేమి ఉన్నాయో నాకు అర్థమవుతలేదు. ఇక మొత్తం ఇక మీరే చూసి డిసైడ్ అవ్వండి. ఇక్కడైతే ఇట్లా ఉంటుంది, కంజెస్టెడ్గా ఏదో అడ్జస్ట్ అవుతున్నాము. ఎందుకు ఉంటున్నాము రా నాయన అంటే కొంచెం కాస్ట్ తక్కువనే ఉంటున్నాం. బయట 400, 430, 450 pounds అంటున్నారు పర్ మంత్. ఇది 300 కాబట్టి మనం వచ్చి పడుకుంటాం. నార్మల్గా అందరూ పార్ట్ టైం జాబ్స్ చేసి వచ్చి పడుకుంటాం కదా. సో దానివల్ల మనం ఇక్కడ తక్కువ ఉన్నదంటే ఉంటాము. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే మాకు ఓపెన్ ఏసీ ఉంటుంది ఇక్కడ. చూపిస్తా ఓపెన్ ఏసీ. ఇది మా ఓపెన్ ఏసీ. పైన ఒక విండో ఉంటుంది. విండో ఓపెన్ చేయగానే ఇక్కడ నుంచి వ్యూస్ అయితే వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంటాయి. ఒకసారి చూడండి, మొత్తం ఏసీ. ఇది ఎండాకాలంలో ఇల్లు మొత్తం వేడి అయిపోతుంది. మేము ఇది ఏసీ, ఇది విండో ఓపెన్ చేసుకున్నాం, చల్ల గాలిలో వస్తాయి. నైట్ వ్యూ అయితే వేరే లెవెల్ ఉంటుంది. అండ్ ఇక్కడ మధ్యలో ట్రైన్ కూడా వెళ్తుంటా ఉంటుంది, ట్రైన్ ట్రాక్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు ట్రైన్ వస్తలేదని చూపిస్తలేను కానీ. సో చూడండి, మొత్తంగా అయితే ఈ వ్యూ అయితే బాగుంటుంది. మా రూమ్ నుంచి అయితే బ్యూటిఫుల్ వ్యూ అంటే ఇదే. నేను చూపించిన కింద ఇక్కడ వేరే వాళ్ళు ఉంటారండి, చూడు ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇటు పక్కన వేరే వాళ్ళు ఉంటారు. ఇది నా రూమ్ టూరు. నేను ఇంత పే చేస్తున్నా. ఇది నా కొంప. ఈ మూలకైతే నేను పడుకుంటాను, ఆ మూలకు వేరే దోస్తు పడుకుంటాడు, మానవుడు మధ్యలో పడుకుంటున్నాడు. ఇదైతే హోల్ కంప్లీట్
నా రూమ్ టూర్ చూడండి. హౌస్ టూర్ అంటారా, రూమ్ టూర్ చూస్తారా, ఏ కొంపలు ఉంటారు కామెంట్లో వేసుకోండి. మరి ఏడే ఉంటానా ఎట్లుంటానో మీకు అర్థమైనట్టున్నది. నాది అంతా ఇట్లున్నది మరి ఓపెన్గా. మరి నా రూమ్ రండి ఇట్లా చెప్పిన, నా రూమ్ చూపించిన, మరి ఇది పర్టికులర్ రియాలిటీ. నేను ఇట్లా ఫేస్ చేస్తున్న సినారియో, నేను ఇట్లా పడుకుంటున్నా. ఇది ఇట్లా అయితే ఉంటుంది లైఫ్. ఎంత పైసలు పడితే అంత మంచి అకామిడేషన్ వస్తుంది. సో నా తక్కువ బడ్జెట్ కాబట్టి నాది రూమ్ ఇట్లుంటుంది. ఇట్లున్నది కూడా మీరు చూడొచ్చు. మొత్తంగా అయితే ఇట్లున్నది మొత్తం ముచ్చట. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. నా హోమ్ టూర్ ఎట్లున్నదో ఒకసారి కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా చాలా వీడియోస్ వస్తాయి రియాలిటీ ప్రకారంగా. హోప్ యూ సపోర్ట్ మీ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.